నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభం ఉందండి. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడీస్ పెట్టిన చూడండి. అక్కడ ఆవిడ దినం కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తాం, బైబిల్ అయితే దేవుని కృపలను పూర్తి రాస్తాను. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. ఇక్కడ మరి దీనికి రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే మరి మలాటి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో యెహోవానైన నేను మార్పులేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇంకా సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా అని అంటున్నారండి దేవుడు. ఇంకా 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతములైనను వేషధరనైనను లేనిది ఉన్నది అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉన్నది అనమాట. ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇక్కడ దేవుడు మరి శ్రేష్టమైన ప్రతి ఈవు సంబంధమైన వరములన్నీ కూడా మనకి ఇస్తానంటున్నారు. ఆయన మార్పు లేనివాడు అనమాట. మనం చెడ్డవారం ఉండే కూడా మంచి వాళ్ళని ఇవ్వాలని మన పిల్లలకు అనుకుంటాం కానీ మరి అని అంటున్నారు. నేను ఇవ్వనా అని చెప్పేసి నేను అంతకన్నా మంచి వాళ్ళని ఇస్తాను చెప్పి చేయకుంటానా, ఆకాశం భూమి గతించను కానీ నా మాటలు గతింపు అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. నేను వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడిని అని చెప్పేసి ఏదైనా మనతో మాట్లాడుతున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సశక్తి మంత్రాన్ని ఘనమైన మనకి ఎలా స్థుతిస్తున్నా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆస్వాదించండి, మా సరిహద్దులను విశాలపరచండి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి, మా కిడి రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించండి, మీతో రానయ్యారు మీరు ఇష్టమైన మీ అందరూ సిద్ధపడ్డ కూర్చోకుండా ఎత్తపడగములు ఉండి బాగా దయచేయమని మా ప్రభు పీరియడ్ నేసుకిస్తే ప్రసిద్ధమైన నామన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.